Hello everyone, myself G. Venkatramana, Faculty of Sai Medha Koti, Hyderabad. Dear students, మనం previous session లో వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 ఆర్ శానిటేషన్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఇన్ ద వాటర్ సప్లై ఇంజనీరింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అందులో మనము వాటర్ డిమాండ్ అనేది డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ మెన్ బై వాటర్ డిమాండ్? డొమెస్టిక్ పర్పస్ కోసం కావచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్, లేకపోతే పబ్లిక్ పర్పస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్లీహుడ్ రిక్వైర్మెంట్స్ కోసం వాటర్ అనేది ఒక సోర్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ లాగా యూజ్ చేసుకుంటాము. ఆ వాటర్ని వాటర్ని యూజ్ చేసుకున్నామో అది అలాగే అబ్జర్వ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుందా? అలాగే కంప్లీట్గా అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అది మళ్ళీ పొల్యూటెంట్ లాగా బయటకి ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద వాటర్ విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఆర్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ యాజ్ ఎ కంటామినెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ శానిటేషన్. లేకపోతే మనది సింపుల్ టర్మినాలజీలో చెప్పాల్సి వస్తే దాన్ని మనం ఏమనొచ్చు, సేవేజ్ వాటర్ అంటాము. లేకపోతే ఇంకా సింపుల్గా చెప్పాల్సి వస్తే డ్రైనేజ్ వాటర్ అని అంటాము. మనం ఏదైతే వాటర్ని యూటిలైజ్ చేసుకున్నామో అది తర్వాత మళ్ళీ మన నుంచి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ ఆర్ పబ్లిక్ రిసోర్సెస్లోంచి మళ్ళీ అదొక పొల్యూటెడ్ ఫామ్లోకి మళ్ళా ఎన్విరాన్మెంట్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామో శానిటేషన్ అనొచ్చు, లేకపోతే సేవేజ్ ఆర్ డ్రైనేజ్ వాటర్ అంటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్ ఎంత వాల్యూమ్తో బయటకి మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ మనం డ్రింక్ చేసామనుకోండి, లేకపోతే ఒక డ్రింకింగ్ కావచ్చు, లేదా బాతింగ్ కోసం అన్నట్టుగా ఏదైనా ఒక సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యూటిలైజ్ చేసామనుకోండి, ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్లో మ్యాక్సిమం ఒక 80% వరకు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 80% ఆఫ్ యూజ్డ్ వాటర్లో అది మళ్ళీ పొల్యూటెడ్ వాటర్ లాగే మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఓన్లీ 20% మాత్రమే ఎనర్జీ, సో వాటర్ ఎనర్జీ మనం యూటిలైజ్ చేసుకున్నట్టు, రిమైనింగ్ సోర్స్ ఆఫ్ 80% వచ్చేసి మళ్ళీ కంటామినేటెడ్ వాటర్ లాగా మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్రెష్ కండిషన్లో ఉన్నదాన్ని పొల్యూటెడ్ వాటర్ లాగా మనం ఎన్విరాన్మెంట్లోకి వదిలేస్తున్నాం. మరి అలాంటి వాటర్ని ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా, లేకపోతే ఎలాంటి ప్యూరిఫికేషన్ చేయకుండా డైరెక్ట్గా అలాగే ఎన్విరాన్మెంట్లోకి, అంటే నియర్ బై లేక్స్లోకి కావచ్చు, రివర్ బాడీస్లోకి కావచ్చు, లేకపోతే సరౌండింగ్ సాయిల్కి కానీ వదిలేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవడానికి ఛాన్స్ ఉంటుంది, మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ కంటామినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ పొల్యూటెడ్ వాటర్ బోర్న్ డిసీజెస్ రైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో వాటిని మినిమైజ్ చేయడానికి మనం డిస్కస్ చేసుకునే సెషన్నే మనం ఏమంటాము, లేకపోతే ఆ సబ్జెక్ట్ని ఏమంటాము, శానిటేషన్ ఇంజనీరింగ్ అని అంటాం. రైట్, సో ఈ శానిటేషన్ ఇంజనీరింగ్లో బ్రాడ్గా వాటర్ని కనుక క్లాసిఫై చేసినట్టయితే మనము సేవేజ్ వాటర్ అని చెప్పాను కదమ్మా, విచ్ ఈస్ నథింగ్ బట్ వేస్ట్ వాటర్. ఇక్కడ సేవేజ్ ఆ డ్రైనేజ్ వాటర్ని మనం వేస్ట్ వాటర్ అంటున్నాం. సో ఈ వేస్ట్ వాటర్కి సోర్సెస్ లాగా కన్సిడర్ చేసినట్టయితే ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ వస్తాయి? స్ట్రోమ్ వాటర్ రన్ ఆఫ్, ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోమ్ వాటర్ రన్ ఆఫ్. మనము ఎప్పుడైనా ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్ అయిందనుకోండి, రెయిన్ఫాల్ అయినప్పుడు మనకి రోడ్ వేస్ కావచ్చు, పేమెంట్స్ వైజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఫ్లడ్ ఆఫ్ వాటర్ లాగా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ ఇన్స్టాంటేనియస్గా అక్కడ ఫ్లడ్ ఆన్ మూవ్ అవుతుంది కదా, దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, స్టోమ్ వాటర్ అని అంటాం. ఈ స్టోమ్ వాటర్ రన్ ఆఫ్ కూడా యాక్చువల్గా ఇది పొల్యూటెడ్ వాటర్ కాదు, కాకపోతే ఈ పొల్యూటెడ్ వాటర్ కాకపోయినా ఇది రోడ్స్ అండ్ స్ట్రీట్స్లో మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొలైడల్ పార్టికల్స్ ఆర్ ఎనీ ఫ్లోటబుల్ బాడీస్ ఉన్నట్టయితే వాటిని కూడా మూవ్ ఆన్ చేసుకుంటూ పోతుంది. సో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న క్లారిటీ ఆర్ క్లియర్ వాటర్ కంటెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దాన్ని కూడా మనం సమ్వాట్ పొల్యూటెడ్ వాటర్ లాగా కన్సిడర్ చేస్తాము. రైట్, నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఇండస్ట్రీస్. ఏదైనా షుగర్ ఇండస్ట్రీ తీసుకోండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే పేపర్ ఇండస్ట్రీస్ తీసుకోండి, వేటికైనా మనం వాటర్ని యూటిలైజ్ చేసుకునే వాటి మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తారు. సో ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ వాటర్ వచ్చేసి ఏమవుతుంది, పొల్యూటెడ్ ఫామ్లోకి మారుతుంది. దాన్ని మళ్ళీ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేస్తాయి, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి సేవేజ్ వాటర్ ఆర్ పొల్యూటెడ్ వాటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత డొమెస్టిక్. ఇక్కడ డొమెస్టిక్ అన్నట్టయితే చెప్పాల్సి వస్తే ఏమొస్తుంది, హౌస్ హోల్డ్స్ నుంచి. జనరల్గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఇలాంటి దగ్గర నుంచి తీసుకుంటే అప్పుడు అక్కడ డొమెస్టిక్ సేవేజ్ వాటర్ అని చెప్పొచ్చు, లేకపోతే వేస్ట్ వాటర్ అని చెప్పొచ్చు. ఈ డొమెస్టిక్ సేవేజ్ వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఒకటేమో గ్రే వాటర్, అనదర్ వన్ ఈజ్ బ్లాక్ వాటర్. వాట్ ఈస్ మెన్ బై గ్రే వాటర్? గ్రే వాటర్ని ఇంకోలాగా ఎలా చెప్పొచ్చమ్మా, సలేజ్ అంటాం. గ్రే వాటర్ ఆర్ సలేజ్ అని చెప్తాము. బ్లాక్ వాటర్ అని చెప్పొచ్చు, లేకపోతే దీన్ని సేవేజ్ అని అంటాం, సీవేజ్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే వాటర్ ఆర్ సలేజ్. సలేజ్ అన్నప్పుడు ఇది డొమెస్టిక్ హౌస్ నుంచి వస్తుందని చెప్పాను కదా. ఇంట్లో అన్నప్పుడు, ఒక హౌస్లో అన్నప్పుడు మనకి వేస్ట్ వాటర్ ఎక్కడెక్కడి నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది? ఆబ్వియస్గా కిచెన్స్లోంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది, బాత్రూమ్స్లోంచి రావచ్చు, సింక్స్లోంచి రావచ్చు, వాష్ బేసిన్స్, ఇలా డిఫరెంట్ మోడ్స్ నుంచి మనకి గ్రే వాటర్ ఆర్ సలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైప్స్ ఆఫ్ వాటర్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, బాత్రూమ్స్, లాండ్రీ, కిచెన్,
ఇలా కనుక కన్సిడర్ చేసినట్టయితే దాన్ని సలేజ్ అంటాం. అంటే ఇక్కడ మ్యాక్సిమం అబ్జర్వ్ చేసినట్టయితే సోపీ టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది అనుకోండి, సోపీ టైప్ ఆఫ్ వాటర్ కావచ్చు, లేకపోతే వాషింగ్ ఆఫ్ వెజిటబుల్స్ ఈ టైప్ ఆఫ్ వాటర్ కనుక వచ్చినట్టయితే దాన్ని ఏమంటాం, సలేజ్ అంటాం. ఇందులో కంటామినేషన్ లెవెల్స్ అనేవి వెరీ లెస్ ఉంటాయి, అంత పొల్యూషన్ ఏం అవ్వదు. ఇందులో కంటామినేషన్ లెవెల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే తక్కువ రేంజ్లో ఉంటుంది, దాన్ని మనం సలేజ్ అంటాం. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ వాటర్ ఉంది, దాన్ని ఏమంటాం మనం, బ్లాక్ వాటర్ ఆర్ సేవేజ్. ఈ సేవేజ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డైరెక్ట్గా మనకి టాయిలెట్స్ ఆర్ వాష్రూమ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. టాయిలెట్స్ ఆర్ వాష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, దాన్నే మనం బ్లాక్ వాటర్ ఆర్ సీవేజ్ అని అంటాం. ఈ సేవేజ్లో మనకి ఏమేమి ఉండొచ్చు, లిక్విడ్ ఇన్ ఫామ్లో యూరిన్ కంటెంట్ అండ్ ఫీసెస్ ఆర్ నైట్ సాయిల్, ఫీసెస్ ఆర్ నైట్ సాయిల్ అండ్ యూరిన్ కంటెంట్ ఈ రెండు మిక్స్ అయి ఉన్నదాన్ని మనం ఏమంటాము, సీవేజ్ వాటర్ అంటాం. యూ కెన్ సే దట్ వెన్ కంపేర్ టు సలేజ్, సలేజ్ అన్నప్పుడు ఏమన్నాను, జస్ట్ లైక్ ఒక సోపీ టైప్ ఆఫ్ వాటర్లో ఉన్నట్టయితే, లెక్స్ కంటామినేషన్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం, సలేజ్ అంటాం. కానీ ఇక్కడ చూడండి మా డైరెక్ట్గా టాయిలెట్స్ ఆర్ వాష్రూమ్స్కి కనెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ సాలిడ్ వేస్ట్ నైట్ సాయిల్ కూడా యాడ్ అవుతుంది. సో మోస్ట్ కంటామినేటెడ్ వాటర్ లాగా కన్సిడర్ చేసాల్సి వస్తే అదే ఏది వస్తుంది మనకి, బ్లాక్ వాటర్ ఆర్ సీవేజ్ వాటర్. సో మనకి సీవేజ్ వాటర్ లాగా కన్సిడర్ చేసినప్పుడు, అంటే మోస్ట్ పొల్యూటెడ్ వాటర్ లాగా కన్సిడర్ చేసినప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తారు మీరు, ఇండస్ట్రియల్ సీవేజ్ని కన్సిడర్ చేస్తారు, తర్వాత బ్లాక్ వాటర్ ఆర్ డొమెస్టిక్ సీవేజ్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడేమో హెజార్డస్ కెమికల్స్ మిక్స్ అయి వస్తుంది, ఇక్కడేమో హెజార్డస్ ఫీసెస్ మ్యాటర్ మిక్స్ అయి వస్తుంది. అట్లా ఇక్కడ వేస్ట్ వాటర్ని కన్సిడర్ చేస్తాం. ఈ వేస్ట్ వాటర్ ఎంత పర్సెంటేజ్లో మనకి మళ్ళీ ఎన్విరాన్మెంట్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అబౌట్ 80%. మనం ఏదైతే వాటర్ని యూటిలైజ్ చేస్తామో అందులో 100% యూటిలైజ్ చేస్తే అందులో 80% కంటామినేటెడ్ వాటర్ లాగే మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా యాడ్ అయిన వాటర్ని మళ్ళీ మనం ఏం చేయాలి, మనం త్రూ పైప్ లైన్స్ ఈ వాటర్ని రిమూవ్ చేయాలి. సో ఆ పైప్ లైన్స్ని మనం ఏమంటాము, సీవరేజ్ సిస్టమ్ అని అంటాము, ఆర్ఎల్స్ జనరల్ పబ్లిక్ టర్మినాలజీలో చెప్పాల్సి వస్తే దాన్ని ఏమంటాము, డ్రైనేజ్ పైప్ లైన్స్ అని అంటాం. సో ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్స్ లాగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హౌస్ హోల్డ్ ఉంది, దీంట్లోంచి మొత్తం అంత పైప్ లైన్ అంతా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చాము. ఈ పైప్ లైన్కి మళ్ళీ ఏంటి, అబ్స్టకల్స్ లాగా రూట్స్ అపోజ్ చేస్తూ ఉంటాయి, రూట్స్ ఆఫ్ ద ట్రీస్ అపోజ్ చేస్తూ ఉంటాయి. వాటి డైరెక్షన్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ అక్కడెక్కడ మనకి బ్రేకేజ్ ఆఫ్ పైప్స్ కాకుండా మన పైప్ లైన్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ పైప్ లైన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ పైప్ లైన్ చూడండి మా, ఈ పైప్ లైన్ నెక్స్ట్ ఇక్కడ రోడ్ మూవ్మెంట్ ఉంది, రోడ్కి అలైన్ అయ్యి మళ్ళీ మెయిన్ సీవరేజ్ పైప్ లైన్ ఉంది. ఈ మెయిన్ సీవరేజ్ పైప్ లైన్కి మన ఇంట్లోంచి వచ్చిన లాటరల్ పైప్ లైన్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తాము, బేస్డ్ అప్ ఆన్ ద స్లోప్ ఓన్లీ, గ్రావిటీ బేస్డ్ ఇక్కడ వాటర్ అంతా మూవ్ అవ్వాలి, సేవేజ్ వాటర్ అంతా మూవ్ ఆన్ అవ్వాలి. బై గ్రావిటీ మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం, వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ స్లోప్ మెయింటైన్ చేసుకుని పైప్ లైన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ఇక లాటరల్ పైప్స్ వచ్చేసి మళ్ళీ మెయిన్ సీవర్ పైప్ లైన్స్కి కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో సాలిడ్ వేస్ట్ కూడా కంటెంట్ ఉంటుంది కాబట్టి, నైట్ సాయిల్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడైనా బ్లాకేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. మరి ఆ బ్లాకేజెస్ కానీ ఏమైనా ఇంటరప్షన్స్ వస్తే వాటిని ఇన్స్పెక్షన్ చేయడానికి మళ్ళీ మనం ఒక కోనికల్ సెక్షన్స్ లాంటివి కన్స్ట్రక్షన్ చేస్తాం. వాటిని మనం ఏమంటాము, మ్యాన్ హోల్స్ అని అంటాం. మీకు టాప్ డైరెక్షన్లో చూస్తే ఒక సర్క్యులర్ సెక్షన్స్ లాగా విజిబుల్ అవుతూ ఉంటాయి కదా మనకి, ఎక్కడైనా స్ట్రీట్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే వాటిని మనం ఏమంటాం, మ్యాన్ హోల్స్ అంటాం, విచ్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్. ఎక్కడైనా ఏదైనా బ్లాకేజ్ అవునట్టయితే అక్కడ క్లీనింగ్ ఛాంబర్స్ లాగా చూడడానికి ఈ మ్యాన్ హోల్స్ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇదంతా సేవరేజ్ సిస్టమ్లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇందులో అంతా ఏదమ్మా పొల్యూటెడ్ వాటర్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇంకో అనదర్ పైప్ లైన్ కూడా ఉంది, విచ్ ఈస్ ద స్ట్రామ్ సీవర్స్ అని అంటున్నాం. మనకి రోడ్ సైడ్ కనుక చూసినట్టయితే క్యాచ్ బేసిన్స్ అని చెప్పేసి గ్రిల్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎక్కువ హెవీ వాటర్ కనుక ఫాలో అయినట్టయితే ఆ వాటర్ అంతా, రోడ్ మీద పడిన వాటర్ అంతా వచ్చేసి మనకి ఇక్కడ క్యాచ్ బేసిన్స్లో కలెక్ట్ అవుతుంది. ఆ క్యాచ్ బేసిన్స్ నుంచి డైరెక్ట్గా మన సీవరేజ్ సిస్టంలో కాకుండా డైరెక్ట్గా అనదర్ పైప్ లైన్ ఉంది, స్ట్రోమ్ సీవర్ అని, దాంట్లోకి వాటర్ కలెక్ట్ అవుతుంది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్ కేస్ జనరల్గా మీరు హైదరాబాద్ లాంటి సిటీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, లేకపోతే మ్యాక్సిమం మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైనా ఇండియాలో చూసినట్టయితే మనకి సెపరేట్గా స్ట్రోమ్ వాటర్ సీవర్స్ అనేవి ఉండవమ్మా. స్ట్రోమ్ వాటర్ సీవర్స్ లేకుండా ఏం చేస్తారు, డైరెక్ట్గా ఈ స్ట్రోమ్ వాటర్ని కూడా డైరెక్ట్గా ఏం చేస్తారు, సేవరేజ్ సిస్టంలోకి కంబైన్ చేసేస్తారు. దాన్ని మనం ఏమనొచ్చు, వెట్ వెదర్ ఫ్లో అని చెప్తుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్ట్రోమ్ వాటర్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, సీవేజ్ వాటర్ లాగా మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. పొల్యూటెడ్ వాటర్లోకి స్ట్రోమ్ వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాం, అంటే అది కూడా పొల్యూటెడే అవుతుంది కదా. సో మ్యాక్సిమం వెలాసిటీ అండ్ డిశ్చార్జ్తో అది మూవ్ ఆన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు సెపరేట్ పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేసినట్టయితే ఈ స్ట్రోమ్ వాటర్ ఆటోమేటిక్గా ఇందులో పొల్యూటెడ్ కంటెంట్ అనేది తక్కువనే ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఏ రివర్ బాడీస్లోకో లేకపోతే నియర్ బై లేక్స్ అండ్ పాండ్స్లోకో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద ఎకనామికల్ అవైలబిలిటీ మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసుకుంటాం, రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద
టూ కండిషన్స్, డ్రై వెదర్ ఫ్లో అండ్ వెట్ వెదర్ ఫ్లో. సీవర్ పైప్ లైన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తామో చూసాం కదా. సో ఇందులో డ్రై వెదర్ ఫ్లో అని అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ సీవేజ్ వాటర్ ఫ్రమ్ ద హౌస్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి ఓన్లీ సీవేజ్ వాటర్ మాత్రమే కలెక్టింగ్ పైప్స్ ఉన్నాయి అనుకోండి. అందులో ఆ పైప్ లైన్స్లో ఓన్లీ సీవేజ్ వాటర్ అంటే కంటామినేటెడ్ వాటర్ మాత్రమే మూవ్ ఆన్ అవుతుంది అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, డ్రై వెదర్ ఫ్లో అని అంటాం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెట్ వెదర్ ఫ్లో. ఇక్కడ వెట్ వెదర్ ఫ్లోలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ సిస్టమ్. వాట్ ఈస్ మెన్ బై కంబైన్డ్ సిస్టమ్? సేవేజ్ వాటర్ అండ్ స్ట్రోమ్ వాటర్. సేవేజ్ వాటర్ అండ్ స్ట్రోమ్ వాటర్ రెండు కంబైన్ చేసుకుని మూవ్ ఆన్ అవుతున్నట్టు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, వెట్ వెదర్ ఫ్లో అని అంటాం. ఇక్కడ వెట్ వెదర్ ఫ్లో వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటి? స్ట్రోమ్ వాటర్ కూడా ఇక్కడ కంటామినేటెడ్ అయిపోతుంది. అడ్వాంటేజ్ ఏంటి? ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఈవెన్ ఇన్ ద డ్రై వెదర్ ఫ్లో వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ పొల్యూటెడ్ వాటర్ మాత్రమే మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫాస్ట్గా ఫ్లష్ ఆన్ అయిపోదు పైప్ లైన్స్లోంచి, ఎక్కడైనా బ్లాకేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ స్ట్రోమ్ వాటర్ కూడా యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి హై వెలాసిటీతో ఫాస్ట్గా ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, మూవ్ ఆన్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం మాక్సిమం వెట్ వెదర్ ఫ్లో ప్రిఫర్ చేస్తాము. బట్ ఆటోమేటికల్గా వాటర్ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ, రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఇక్కడ ఈ పైప్ లైన్స్, ఈ సేవేజ్ వాటర్ని మూవ్ ఆన్ చేసే పైప్ లైన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా ఏదైనా పైప్ లైన్ అని చెప్పాల్సి వస్తే సర్క్యులర్ పైప్ లైన్సే చెప్తాము. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ సర్క్యులర్ పైప్ లైన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెమీ సర్క్యులర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి, లేకపోతే ఎగ్ షేప్డ్ ఆర్ ఓవల్ షేప్డ్ పైప్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, బేసికలీ ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ పైప్ లైన్. బట్ ఈ సర్క్యులర్ పైప్ లైన్లో ఏం చేశాడు వాడు, ఈ సర్క్యులర్ పైప్ లైన్లో ఒక మైన్యూట్ రెక్టాంగులర్ సెక్షన్ లాంటిది బాటమ్ ఆఫ్ ది సెక్షన్లో ఇన్కార్పొరేట్ చేశాడు. వాట్ ఈస్ ద యూజ్ మా? ఇఫ్ యూ అబ్జర్వ్, ఇన్ కేస్ ఇది కంప్లీట్గా సర్క్యులర్ సెక్షన్ లాగానే ఉందనుకోండి, ఈ డయాగ్రామ్లో చూసినట్టు కంప్లీట్గా సర్క్యులర్ సెక్షన్ లాగా ఉన్నట్టయితే మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ మూవ్ ఆన్ అవునట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం కంప్లీట్గా ఫిల్ అవుతుంది అది. సో మొత్తం కంప్లీట్ ఫిల్ అయ్యి మ్యాక్సిమం వెలాసిటీతో ఫ్లో ఆఫ్ వాటర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా లో క్వాంటిటీ ఆఫ్ వాటర్ మూవ్ ఆన్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వై? బికాజ్ ఇక్కడ సర్ఫేస్ ఏరియా మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి. సో ఈవెన్ ఫర్ లో వెలాసిటీ ఫ్లో అప్పుడు కూడా మ్యాక్సిమం వెలాసిటీతో మూవ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఉన్న ఏరియాని డిక్రీజ్ చేయాలి. సో ఆ డిక్రీజ్ చేయడం కోసం ఏం చేస్తాం మనం, కాంప్లెక్స్ క్రాస్ సెక్షన్ మోడ్యూల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాం. సో అవి ఏం చేస్తాయి, మొత్తం క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ సెక్షన్స్ని మనం కొంచెం బాటంలో రెడ్యూస్ చేస్తాము. ఈవెన్ ఫర్ లెస్ క్వాంటిటీస్ ఆల్సో మ్యాక్సిమం వెలాసిటీతో వాటర్ మూవ్ ఆన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, పొల్యూటెడ్ వాటర్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటిది ఇంకోటి వచ్చేసి ఓవల్ షేప్డ్. ఇక్కడ ఓవల్ షేప్డ్ అన్నప్పుడు మ్యాక్సిమం డిశ్చార్జ్ కావాలనుకోండి, మ్యాక్సిమం డిశ్చార్జ్ వరకు రీచ్ అవ్వడానికేమో టాప్ పోర్షన్లో మ్యాక్సిమం డయామీటర్తో సర్క్యులర్ లాగా ఇస్తారు. మినిమం క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా మూవ్ ఆన్ అవ్వడానికి ఏం చేస్తామో బాటంలో వచ్చేసి స్మాలర్ డయామీటర్ మెయింటైన్డ్ సర్క్యులర్ సెక్షన్ లాగా ప్రొవైడ్ చేస్తాము. సో దీనే మనం ఓవల్ షేప్డ్ సివర్ పైప్ లైన్స్ అని అంటాం. సర్క్యులర్ పైప్ లైన్స్ అండ్ ఓవల్ షేప్డ్ సివర్ పైప్ లైన్స్లో మోస్ట్ అడ్వాంటేజెస్ లాగా చెప్పాల్సి వస్తే ఏది కన్సిడర్ చేస్తాం మనం, ఓవల్ షేప్డే, రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం అంతా సేవరేజ్ సిస్టమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా విలేజెస్ రిమోట్ ఏరియాస్ అనుకోండి, అక్కడ మొత్తం ఒక అలైన్మెంట్ లేఅవుట్స్ లాగా ఉండదు కాబట్టి సేవరేజ్ పైప్ లైన్స్ ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో ఏం చేస్తారు, ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్కి ఒక సెపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాటిని మనం ఏమంటాము, సెప్టిక్ ట్యాంక్స్ అని అంటాం. సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు, రిమోట్ ఏరియాస్ ఆర్ విలేజ్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో వాళ్ళకి ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ కన్నట్టుగా ఒక సెపరేట్గా ఒక ట్యాంక్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. కంప్లీట్గా ఇందులోకి మొత్తం సలేజ్ యాడ్ అవుతుంది, అలాగే మొత్తం సీవేజ్ వాటర్ కూడా కలెక్ట్ అవుతుంది. ఇందులోనే మనకి స్కమ్ బోర్డు, బఫెల్ వాల్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము. వాటి స్కమ్ అంతా అంటే పైన పేరుకుపోయేంత స్కమ్ని రిమూవ్ చేయడానికి స్కమ్ వాల్స్, అండ్ మొత్తం ఈ సెప్టిక్ ట్యాంక్ని 2 సెక్షన్స్ లాగా 2 కంపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేయడానికి బఫెల్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. తర్వాత ఇందులోంచి అవుట్ఫ్లో లాగా నెక్స్ట్ పొల్యూటెడ్ వాటర్ అంతా నియర్ బై సోక్ పిట్స్లో కలెక్ట్ అవుతుంది. ఆ సోక్ పిట్లోంచి తర్వాత నియర్ బై సరౌండింగ్ సాయిల్లోకి ఎగ్జిబిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకి రూరల్ ఏరియాస్లో అబ్జర్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, మరి ఇంత కంటామినేటెడ్ వాటర్ని అలాగే డైరెక్ట్గా సరౌండింగ్ సాయిల్ ఆర్ సరౌండింగ్ వాటర్లోకి ఎగ్జిబిట్ చేయకూడదు కదా, ఎంతో కొంత ట్రీట్మెంట్ చేయాలి. మరి ట్రీట్మెంట్ చేయాలంటే అసలు యాక్చువల్గా అందులో ఏం ప్రాపర్టీస్ ఆర్ ఏం కంటామినేటెడ్ మెటీరియల్ ఉందో మనం తెలుసుకోవాలి. సో అలా కనుక చూసుకున్నట్టయితే బ్రాడ్లీ కేటగరైజ్ చేసినట్టయితే 3 కండిషన్స్ ఉంటాయమ్మా.
ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఫిజికల్ అనుకోండి, ఫిజికల్ అన్నట్టయితే ఈవెన్ మనం వాటర్ సప్లై ఇంజనీరింగ్లో చదివిన లాంటివి చూడండి, టెంపరేచర్, కలర్, టర్బిడిటీ, ఓడర్ అండ్ టోటల్ సాలిడ్స్ ఇలాంటివి కనుక చూసినట్టయితే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, వాటి ప్రెజెన్స్ అనేవి డీకోడ్ చేసుకుంటాం. తర్వాత కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్టయితే pH వాల్యూ, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, నైట్రోజన్ కంటెంట్, క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఆల్కలినిటీ, వీటి ప్రెజెన్స్ ఎంత ఉంది, వాటిని రెడ్యూస్ చేయడానికి మనం ఏమేమి టెస్ట్ కండక్ట్ చేయాలి, లేకపోతే ఏమైతే కెమికల్స్ యాడ్ చేయాలి, ఇదంతా కెమికల్ క్యారెక్టరిస్టిక్స్లో చూస్తాము. తర్వాత బయాలజికల్ మీన్స్ ఏమైనా బ్యాక్టీరియా ఆర్ వైరస్ ప్రెజెన్స్ ఏమైనా ఉందా లేదా, వాటిని కూడా మనం కేటగరైజ్ చేసుకుంటాం. వీటన్నిటిని మనం వేస్ట్ వాటర్లో కన్సిడర్ చేసుకోవాలి. వాటిలో అబ్జర్వ్ చేసినట్టయితే ఇంపార్టెంట్ వన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది ఒక కంటామినేషన్, ఇక్కడ వైట్ డాట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే O2 అనుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ అనుకోండి. ఈవెన్ వాటర్లో కూడా మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లాగా కన్సిడర్ చేస్తాము. మరి ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎప్పుడు రెడ్యూస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎప్పుడైతే కంటామినేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో అందులో వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది వచ్చేసి రెడ్యూస్ అయిపోతుంది. ఎప్పుడైతే DO రెడ్యూస్ అవుతుందో అందులో ఉన్న ఆక్వాటిక్ లైఫ్ ఆటోమేటిక్గా ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇందులో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ అవ్వడానికి లాగా సూటబుల్ కండిషన్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ సీవరేజ్ వాటర్ లాంటివి కన్సిడర్ చేశారనుకోండి, సీవేజ్ వాటర్ ఆబ్వియస్గా అది ఒక కంటామినేటెడ్ వాటర్ అండ్ అందులో బ్యాక్టీరియల్ జనరేషన్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అందులో ఫీసస్ మ్యాటర్ ఇదంతా ఉంటుంది కాబట్టి. సో అలాంటి కండిషన్స్లో ఆటోమేటిక్గా BOD కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్ట్ ఈ BOD రైజ్ అయిందనుకోండి, BOD రైజ్ అవుతుందంటే BOD కంటెంట్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఆటోమేటిక్గా వాటి ప్రెజెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇందులో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని అవి యూటిలైజ్ చేసేసుకుంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ అవి యూటిలైజ్ చేసుకుంటాయో ఆటోమేటిక్గా BOD కంటెంట్ ఆర్గానిజమ్స్ ఏమో ఇంక్రీజ్ అయిపోతాయి, ఆక్సిజన్ ఏమో లెవెల్స్ ఏమో డిక్రీజ్ అయిపోతాయి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏమో రెడ్యూస్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్ని మనం అంటే ఎంత లెవెల్ ఆఫ్ BOD ఉందో, వాటర్లో ప్రెజెన్స్ ఉందో దాని బేస్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రెజెన్స్ ఎంత ఉందో మనం డికోడ్ చేసుకుంటాం. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద ట్రీట్మెంట్. వాటర్ సప్లై ఇంజనీరింగ్లో ఎలా అయితే ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ అంటే ఏదైతే సాలిడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఏదైనా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి అండ్ క్లోరిన్ ఎడిషన్ ఇవి ఎలా చేస్తామో అలాగే ఇక్కడ ఇది ఇంకా కంటామినేటెడ్ వాటర్ కాబట్టి ఇక్కడ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాతనే డైరెక్ట్గా అది డిస్పోజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 3 కండిషన్స్ లాగా మారిపోతుంది. ఫస్ట్ ఏమో ప్రైమరీ ట్రీట్మెంట్, తర్వాత సెకండరీ ట్రీట్మెంట్ అండ్ టెరిటరీ ట్రీట్మెంట్. ఈ 3 స్టేజెస్ వైజ్ మనము వాట్ ఎవర్ ద సాలిడ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ అండ్ తర్వాత వాట్ ఎవర్ ద పొల్యూషన్ కాజింగ్ పారామీటర్స్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని మనం డిఫరెంట్ స్టేజెస్లో రిమూవ్ ఆఫ్ చేస్తాము. దేర్ బై మనకి ఓన్లీ లిక్విడ్ వేస్ట్ మాత్రమే కాదమ్మా, వీఆర్ ఆల్సో హ్యావింగ్ సాలిడ్ వేస్ట్ ఆల్సో. ఇక్కడ సాలిడ్ వేస్ట్ అనుకోండి, డైరెక్ట్గా కిచెన్స్లోంచి వచ్చే వాటర్ అయితే పీలింగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా డెబ్రీస్ కావచ్చు, యాషెస్ కావచ్చు, ఇలా ఏదైతే సాలిడ్ మ్యాటర్ ఉంటుందో దాన్ని డైరెక్ట్గా మున్సిపల్ పీపుల్ వస్తారు, డైలీ వైజ్గా వాళ్ళు కలెక్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎక్కడైతే డంపింగ్ యార్డ్స్ ఉంటాయి ఆ డంపింగ్ యార్డ్స్లో వాటిని డీకంపోజ్ చేస్తారు లేకపోతే డిస్పోజ్ ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ స్టేజెస్ లాగా తీసుకున్నట్టయితే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో స్టార్టింగ్ విత్ కలెక్షన్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్. ఈ కలెక్షన్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. మున్సిపల్ వెహికల్స్లో ఉంచి వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాము. తర్వాత వాటిని వాటిలో ఏమైనా రికవరీ చేయడానికి ఛాన్స్ ఉంటుందా, మెటల్స్ లాగా సెగ్రిగేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఈ వేస్ట్ లాగా సెపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా, ఆ సెపరేషన్ చేస్తాము. తర్వాత ప్రాసెసింగ్. ఈ ప్రాసెస్లో చూసినట్టయితే కొన్ని డికంపోజింగ్ వచ్చేసి ఎనరోబిక్ డైజెస్టర్స్లో చేస్తాము. అంటే ఎనరోబిక్ మీన్స్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో డికంపోజ్ చేస్తాము. కొన్నిటినేమో కంపోస్టింగ్ చేస్తాము. అంటే ఆర్గానిక్ మ్యాటర్ లాంటిది ఏమైనా ఉందనుకోండి వాటిని మనం కంపోస్ట్ చేసినట్టయితే మాన్యూర్ లాగా మళ్ళీ మనం యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని వచ్చేసి ఇన్సినరేషన్ చేస్తాము. అంటే ఇన్సినరేషన్ మీన్స్ మొత్తం బర్నింగ్ యాక్షన్ చేస్తాము. కొన్నిటి వచ్చేసి శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్. ఇవి కూడా అయిపోయిన తర్వాత మొత్తం ల్యాండ్ ఫిల్లింగ్స్ లాగా మొత్తం అంతా సాలిడ్ వేస్ట్ అంతా డికంపోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలాగా ఒక బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే మనం శానిటేషన్ ఇంజనీరింగ్లో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్ డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ సెట్ 2025కి ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో ఆర్ మన ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిప్లొమా చదువుతున్నారో మనకు సాయి మీద కోటి హైదరాబాద్ ఆల్రెడీ మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నామా, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో. ఎవరైతే ఆన్లైన్ మోడ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో
ఫీ కాస్ట్ వచ్చేసి 5,900 రూపీస్. మొత్తం అంతా మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఆఫ్లైన్ మోడ్లో క్లాసెస్ వినాలనుకున్నట్టయితే ఆల్రెడీ మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో మనం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు కోర్సెస్ని అవైలబుల్ చేసుకోవచ్చు. రైట్.